కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. అదేస్తా బెట్ బైబిల్ నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మన బ్రతికినా దేవుడి కోసం బ్రతకాలి, చనిపోయినా దేవుడి కోసమే చనిపోవాలి. ఎప్పుడైనా దేవుడి కోసం చనిపోయే వ్యక్తులను చూసారా? దేవుడి కోసం చనిపోయే వ్యక్తులను ఎప్పుడైనా చూసారా? ఎవరిని చూశారు? మనకు తెలిసింది హతసాక్షులు అయిపోయిన వారు దేవుడి కోసం చనిపోయారు. మీరు ఎప్పుడైనా గమనించండి, టెర్రరిస్టులు ఉంటారు కదా, టెర్రరిస్టులు సాధారణంగా టెర్రరిస్టులు ఏ మతానికి సంబంధించిన వారిలో ఉంటారు? ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు. ఇస్లాంకి సంబంధించిన వారి దాంట్లోనే ఈ టెర్రరిజం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు చనిపోతారో తెలుసా మీకు? ఎప్పుడైనా బాంబులు ఉంటే నిండా బాంబులు పెట్టుకుని మనుషులు ఎదుగుండా ఎంతమంది చంపితే వాళ్ళ ప్రిన్సిపల్, వాళ్ళ ఇస్లాం ప్రిన్సిపల్ అంటే దానికి ఒక లెక్క ఉంది. అంటే దానికి ఒక లెక్క ఏంటంటే, ఇస్లాం మతాన్ని నమ్మని వారు ఎవరన్నా ఉంటే వారిని చంపేయడమే మేలు. ఇది వారి పుస్తకం, ఇస్లాం పుస్తకం ఖురాన్ నేర్పించే పద్ధతి అంటే ప్రజలు నమ్మకపోతే వారిని చంపేయడం మేలు. వారితో పాటు మీరు చనిపోయారంటే మీరు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతారు. ఇది వాళ్ళకున్న ప్రిన్సిపల్. అందుకు వాళ్ళు చావడానికి ఇష్టపడతారు, భయపడరు. వాళ్ళు చచ్చిపోవడానికి ఇష్టపడతారు. ఒక అబద్ధాన్ని నమ్ముతూ ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? మీరు బ్రతికినా చనిపోయినా, చనిపోవడం ఈజీయా బ్రతకడం ఈజీయా? చనిపోవడం ఈజీయా బ్రతకడం ఈజీయా? ఆలోచించి చెప్పండి. చనిపోవడం చాలా సింపుల్. దేవుడి కోసం చనిపోవడం చాలా సింపుల్ అయిన పద్ధతి. దేవుడి కోసం బ్రతకడమే చాలా కష్టమైన పద్ధతి. చాలా కష్టమైన పద్ధతి. ఎందుకంటే మనసు చంపుకుని బ్రతకాలి. వాక్యం ఒకటి చెప్తూ ఉంటుంది, అది చెయ్యాలంటే కింద మీద ప్రాణం కొట్టుమిట్టాడుతుండే. చచ్చిపోతే ఏముంది, ఒక్క దెబ్బ సత్తం, ఇంకేం లేదు. బ్రతకడం చాలా కష్టం. వాక్యం అలా చెప్తుంది. నాకేమో చెయ్యబుద్ధి చేయట్లేదు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఎలారా బాబు అని. తప్పు చేసిన తర్వాత, దాటిన తర్వాత ఈ బ్రతకడం కష్టం, చనిపోవడం చాలా సునాయాసం దేవుడి కోసం. కానీ దేవుడి కోసం బ్రతకడమే చాలా కష్టమైన పద్ధతి. బైబిల్ చెప్తుంది, అందుకే బ్రతికినా చనిపోయినా దేవుడి కోసమే ఇది అవ్వాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్న విషయాల్లో ఒక శ్రద్ధం. మనం దేనికోసం బ్రతుకుతున్నామో, దేనికోసం చావాలో అనే విషయం స్పష్టంగా చెప్తుంది. మన ప్రార్థన దేనికోసం చేయాలి అని బైబిల్ చెప్పిందంటే మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. రైట్, నీ రాజ్యము వచ్చును గాక అనే విషయాన్ని ప్రార్థన రూపంలో చేయమని చెప్పాడు. యేసు ప్రభుని అడిగిన మాట శిష్యులు, అప్పుడు శిష్యులు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు చేస్తున్నాడో తెలియలేదు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడో తెలియలేదు. యేసు ప్రభుకు అవసరత ఏమొచ్చిందో ఆలోచించారు. దేవుని కుమారుడు కదా, అయినా దేవుని దగ్గర వచ్చినాడు కదా, ఈయనకి ఎందుకు ప్రార్థన, అసలు ఈయనకే కదా మనం ప్రార్థన చేయాలి, ఈయనకి ప్రార్థన అవసరత ఏమొచ్చిందని తెలుసుకునే ప్రయత్నంలో అడిగారు. చెప్పడం ప్రారంభించాడు యేసు ప్రభు, తండ్రి నామము ఘనపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. రెండో మాట అంటూ నీ రాజ్యము వచ్చును కాక అని ప్రార్థన చేయమన్నారు. మన సాధారణంగా మనం చేస్తాం, ఈ విషయాల్లో చాలాసార్లు ప్రార్థన చేస్తాం, నీ రాజ్యం వచ్చును కాక అనేది. మనం పోయిన వారాల్లో నేర్చుకున్నాం. ఈ భూమి ఎవరిది? బైబిల్ ఏం చెప్పింది? కీర్తన గ్రంథంలో 24లో భూమి అంతా దేవుడిది, భూమిలో ఉన్నవన్నీ అన్ని దేవుడివే అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 19లో ఏం చెప్పింది? తీయక్కర్లేదండి. ఏం చెప్పింది? భూమి
సంపూర్ణతయు ఉమ్, దేవుడే. దేవుడే. కానీ అధికారం ఎవరి దగ్గర అని చెప్పింది? అధికారం ఎవరి దగ్గర అంటే శాతాన్ దగ్గర ఉంది. మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇల్లు మీదే, మీరు చెప్పినట్టు ఉండరు. ఓనర్ చెప్పినట్టు ఉండాలా, అద్దె చోటు ఇష్టం ఉన్నట్టు ఉండాలా? ఓనర్ చెప్తాడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇక్కడ ఉన్నాయి లేదా పద్ధతులు తెలియదు, కానీ ఓనర్స్ డిమాండ్లు ఎక్కువ ఉంటాయి. సిటీలోకి వెళ్ళిపోతే భయంకరం ఉంటుంది. దిగే ముందు చెప్తారు. దరిద్రం ఏంటంటే కొందరు ఉంటారు, దిగే ముందు మీరు ఏ ఇట్లు అంటారు. ఆ ఇట్లు చెప్తే కానీ ఇల్లు ఎవరు అర్థమైంది? ఇట్లు అంటే ఏ ఇట్లు అని అడుగుతారు. ఇది మనం అడిగిన తర్వాత ఆ ఇట్లు చెప్పిన తర్వాత ఆ ఇటుకి ఇస్తారు, లేకపోతే ఎవరు వాళ్ళు రానివ్వరు. అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏంటేం చేయాలో రూల్స్ చెప్పేస్తారు. ఇదిగో అమ్మ బిందు మాత్రం ఒకటే పట్టుకోవాలి, పొద్దున్న ఒక బిందు పట్టుకోవాలి, అంతే, ఇంకంత మించి పెట్టడం ఉండదు అని చెప్తారు. గోళ్ళకి మేకులు కొట్టకూడదు, కింద చెప్పులు వస్తుంది, గట్టి గెందకూడదు, బోల్డ్ రూల్స్ పెడతారు. ఇంట్లో ఏమైనా ఏ పాడైపోయినా మీరు చూసుకొని మా దగ్గర రాకూడదు. చాలా కండిషన్ చెప్తారు ఓనర్స్. ఓనర్స్ చెప్పినట్టు వింటారు. సిటీలో భయపడతారు, ఇల్లు దొరకడం కష్టం. ఓనర్ గారు ఏం చెప్తారో అదే. ఓనర్కి ఇచ్చే మర్యాద కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఓనర్ గారు వస్తున్నారు అలాగే సైట్లే, ఓనర్ గారు వస్తున్నారు సైట్లే. ఎందుకు? ఇల్లు అయింది, ఆయన చెప్పినట్టు ఉండాలి. ఇప్పుడు ఆశ చెప్పేళ్ళే మేకలు కొట్టుకుందాం, గోడకి ఫోటోలు పెట్టుకుందాం అంటే అవుద్దా? ఒక్క మేక కొట్టినప్పుడు కింద పైకి వచ్చేస్తారు వాళ్ళు. ఏంటమ్మా సప్పుడు వస్తుంది, కొడుతున్నావు ఏంటి, దేనికి కొడుతున్నావు? మసాలా దంచుతున్నాను అని చెప్పినా వినరు, ఎక్కడైనా కొడుతున్నామని చూస్తారు. అంత భయంకరంగా ఉంటుంది. వాడు పెట్టిన రూల్స్ని దాటితే ఇల్లు ఖాళీ చేసేస్తాడు. దేవుడు కూడా ఈ భూమిని తయారు చేసుకున్న చక్కగా కావలసినవన్నీ అమర్చాడు. అంత కావలసినవన్నీ పెట్టేశాడు, మనుషులు తెచ్చాడు. ఒరే నేను చెప్పినట్టు ఉండంటారా అన్నాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పి మాట ఎన్న ప్రారంభించలే. అక్కడి నుంచి మొదలైపోయింది. అన్నీ ఆయనవే. అధికారం మాత్రం ఇవ్వట్లేదు, వేరేవారికి ఇస్తున్నారు అధికారం. ఎవరికి? అపవాదికి, దుష్టుడికి. దేవుడి రాజ్యం ఏమో మంచి చేయమని చెప్తుంది, అపవాది రాజ్యం ఏమో చెడు చేయమని చెప్తుంది. మనుషులేమో అపవాది రాజ్యం వైపు వెళ్తున్నారు, చెడు వైపు వెళ్తున్నారు, చెడుని ఇష్టపడుతున్నారు బాగా. అది ఆ రాజ్యం కింద ఉండాలని ఆశపడుతున్నారు. అందుకు ప్రభు ప్రార్థన చేయమన్నాడు, ఆయన రాజ్యము వచ్చును గాక అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇంతకీ అంటే ఆయన రాజ్యం అంటే ఏంటంటే ఆయనకి రోమిలకు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు 14-17 రోమిలకు రాసిన పత్రిక 14-17 మాట. దేవుని రాజ్యము అన్నము, కూర, బిర్యానీ కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. దేవుని రాజ్యానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము, దేవుని రాజ్యము. అంటే దేవుడు పెట్టిన ప్రిన్సిపల్, దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము. ఇది కొంచెం ముందుకు వద్దాం, కీర్తన గ్రంథంకి వద్దాం. ఇప్పుడు 11:7 కీర్తన గ్రంథం 11:7. యెహోవా నీతిమంతుడు. చాలు. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటన్నాడు? నీతి. ఇప్పుడు ఆ నీతి ఎవరింతకి? మనమా? మనం దేవుని నీతే. దేవుడు నీతిమంతుడు. నీ రాజ్యము వచ్చును కాక అన్నాడు. రాజ్యం అంటే ఏంటి అని చెప్పాడు? నీతి, ఫస్ట్ నీతి, సమాధానము, ఆత్మలో ఆనందం అన్నాడు. ఇప్పుడు నీతి ఎవరు అంటున్నాడు? ఎందుకు? దేవుడే నీతి. పైకి వస్తుంది, అటు తిరుగు, అలా ఉండు, ముందుకెళ్ళరా, కొంచెం ముందుకెళ్ళరా, అక్కడ ఉండు, చిన్నకలే, వెనకాల నిలబడు. రైట్. ఇక్కడ కాసేపు వీళ్ళిద్దరిని ఒకటే అనుకోండి, ఒకలే, ఇద్దరు కాదు, ఒకలే. దేవుని రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేయమని చెప్పాడు. రాజ్యం అంటే ఏంటి అని అనగానే ఫస్ట్ మాట చెప్పాడు, దేవుడు నీతి. ఆ నీతి ఎవరంట? దేవుడే నీతి. ఇప్పుడు వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుడు ఒకడే, తండ్రి అయిన దేవుడు ఒకడే, ఇప్పుడు యేసు ప్రభు ఒకడే, వీళ్ళంతా ఒకటే. రాజ్యము వచ్చును గాక అన్నాడు.
రాజ్యం అంటే ఏంటి? నీతి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరు? ఆ, నీతి. నీతిని దేంతో పోల్చాడు? ఇప్పుడు నీతి దేవుడు రెండు ఒక్కటే. ప్రజలు ఎతుకుతున్నారు. ప్రజలు ఎతుకుతున్నప్పుడు మత్తయి వార్త కొద్దాం ఇప్పుడు 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటిని గూర్చి చింతింపకుడి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు వెతకాలంట? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. రాజ్యంను నీతిని వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఏమొస్తాయంట? ఇప్పుడు లూకాసు వార్తకు వచ్చేయండి 17:20. లూకాసు వార్త 17:20. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని ఎవరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు చూడండి, ఎవరు ఎప్పుడు వస్తుందని, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షము కారాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఎవరి మధ్యన ఉంది? ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరి మధ్యన ఉంది? మన మధ్యనే ఉంది. ఇప్పుడు నాకు చూడండి, దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేయమన్నాడు. ఓకే, దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేయమన్నాడు. దేవుని రాజ్యం ఏంటన్నాడు 2 రాసిన పత్రికలో? ఆయన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. మొదటిది నీతి అన్నాడు. నీతి అంటే బైబిల్ ఏం చెప్పింది? ఇందుకు వీళ్ళే, రైట్, మీ ఎదురుగుండా కనిపిస్తున్నా వీళ్ళే నీతి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? మన మధ్యలో ఉండాలి. ఇప్పుడు నీతిని దేంతో పోల్చాడో ఒకసారి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ మాట. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ నీతి, ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళ నీతి ఏమయ్యారు? గట్టి చెప్పండి. నీతి కాస్త ఏమైంది? దేవుని రాజ్యం ఎక్కడున్నాడు? మన మధ్యన ఉంది. మన మధ్యన ఉండాల్సింది ఏంటి? ఇప్పుడు ఒక ఇద్దరి మధ్య నిలబడి, అక్కడ ఇద్దరు నిలబడండి. నువ్వు ఇద్దరు వెళ్ళండి, వీళ్ళిద్దరి మధ్య నిలబడండి. అలాగే ఇద్దరి మధ్య నిలబడండి. రైట్, దగ్గరికి నిలబడండి. ఇప్పుడు దేవుడి రాజ్యం ఎక్కడుంది? ఏంటది? నీతి. నీతి అంటే ఎవరు? దేవుడు. దేవుడికి ఉన్న క్వాలిటీ ఏంటి? లక్షణం ఏంటి? ప్రేమ. ఇప్పుడు ఇద్దరి మధ్యన ఏముండాలంటే అది దేవుని రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది? ఆయన మధ్య నారాయణ గారు పేరు నాగేశ్వర గారు రాజుగారు మధ్యన ఏముంది? సరిగ్గా చెప్పండి, ఏముంది? పదం ఏంటి? దేవుని రాజ్యం ఉంది. అర్థమవుతుందా నా బాధ? దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేయమన్నాడు. మళ్ళీ లైన్ వస్తున్నాను. దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేయమన్నాడు. ఆ రాజ్యం అంటే ఏంటన్నాడు? నీతి అన్నాడు. ఇది నీతి దేని చెప్పింది బైబిల్? దేవుడే నీతిమంతుడు, దేవుడే నీతి అని చెప్పాడు. ఆ నీతికి ఉన్న గుణం ఏంటి? ప్రేమ స్వరూపి. ప్రేమ రాజ్యము రెండు ఒకటే. దేవుని రాజ్యము ప్రేమ రెండు ఒక్కటే. అంటే దేవుని రాజ్యం అంటే పరిపాలన, ఆ పరిపాలన రెండు ఒకటే. ఒక ఇద్దరి మధ్యన ఏముండాలి? ఇప్పుడు మళ్ళీ ప్రేమ అంటారు. దేవుని రాజ్యం ఉండాలి. ఆ రాజ్యం ఏంటి? ఇప్పుడు చెప్పాలి ప్రేమ అని. ఇప్పుడు ఇద్దరి మధ్యన ఉండాలి. మీ పక్కలు చూడండి, వచ్చాను కూర్చోండి. మీ పక్కలు చూడండి. ఇప్పుడు చూసారా? మీ ఇద్దరి మధ్యన ఉందా? దేవుని రాజ్యం అనేది మీ మధ్యలో ఉందని చెప్పారు. ఇప్పుడు ఆయనకి ఈయనకి మధ్యలో దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు మీ పక్క చూడమన్నాను, చూశారు కదా? దేవుని రాజ్యం ఉందా లేదా? ఉందా? కోడళ్ళ దగ్గర కూర్చున్నారు, అత్తల దగ్గర కూర్చున్నారు కాబట్టి ఉంటుంది. మారుస్తే పేక ముక్కలు తిప్పినట్టు అత్త కోడలు మారుస్తే అప్పుడు చిన్న
డౌట్ కదా. దేవుని రాజ్యం మీ మధ్యన ఉండాలన్నాడండి. అది ఆశపడ్డాడు దేవుడు. ఈ భూమి తయారు చేసి మనుషులను తయారు చేసుకుని దేవుడు మనుషుల మధ్యన దేవుని రాజ్యం ఉండాలని ఆశపడ్డాడు. ఆ రాజ్యం ఏంటంటే దేవుని ప్రేమ మనుషుల్లో ఉండాలని ఆశపడ్డాడు. ఆయన ఎలా ప్రేమించాడో అలాగా. మనం పోయిన వారం ఒక 5 అంశాలు విన్నాం. నేను మరలా చెప్తాను, ఒక్కసారి గుర్తు చేస్తాను. ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన రాజ్యం ఏంటి అని. అందరినీ ఒకేలా ప్రేమించడం ఏంటది? పక్కన అడగండి. అందరినీ ఒకేలా ప్రేమించాలంట. అది దేవుని రాజ్యం. అది దేవుడు కోరుకున్నది. దేవుడికి ఇష్టమైనది ఏంటంటే ఆయన అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా అలానే ప్రేమించాలి. అది దేవుని రాజ్యం. అది ఇద్దరి మధ్యన ఉండాలి. అర్థమవుతుందా? దేవుని రాజ్యం అంటే అది ఇద్దరి మధ్యన అందరినీ ప్రేమించే స్వభావం ఉందా, దేవుని రాజ్యం ఉంది అని అర్థం. లేదనుకుంది ఎవరి రాజ్యం ఉన్నట్టు మీకే తెలుసు. రెండో చెప్తున్నాను, అన్ని వేళలా ఒకేలా ప్రేమించాలి. ఇది దేవుని రాజ్యం. అన్ని వేళలా ఒకేలా ప్రేమించాలి. దేవుడి ప్రేమ మారు. చూడండి, తప్పు చేసినా ప్రేమ అదే, ఒక ఘనకార్యం చేసినా ప్రేమ అదే, దూరం కలిపినా ప్రేమ అదే, ఏది చేసినా ప్రేమ మాత్రం అదే ఉంటుంది. చూడండి, ఆయన ప్రేమ మారదు. మీ పక్కలు చెప్పండి, ఆయన ప్రేమ మారదు. నా ప్రేమ కూడా మారకూడదు. అది దేవుని రాజ్యం అంటే రూలింగ్, రైట్. మూడో చెప్తున్నాను, ఏ బదులు ఆశించిన ప్రేమ దేవుడిది. ఏ బదులు కూడా ఆశదు. ప్రేమించడం మాత్రం తెలుస్తుంది తప్ప ఇంకే బదులు ఆశించదు. ఇది దేవుని రాజ్యం. అది ఎవరి దగ్గర ఉండాలి? మన మధ్యన ఉండాలి. అది ఆయన కోరిక. నాలుగో విషయం చెప్తున్నాను, ఏ లోపం లేని ప్రేమ అయింది. చెప్పండి, నాది కూడా అలానే ఉంది. ఉండాలా ఉందా? ఉండాలా ఉందా? ఉంటుందో ఉండాలా? ఏం చేద్దాం? ఇంకో పదం ప్రయత్నిద్దాం. రైట్. ఏ లోపం లేని ప్రేమ. ఐదో విషయం, అంతం వరకు ప్రేమించే ప్రేమ అయింది. ఎక్కడి వరకు? చెప్పండి. నేను కూడా కొంతవరకే చెప్పేస్తాడు, చక్కగా చెప్పేస్తారు. కొంతవరకే, అంతం వరకు ప్రేమించాలి. నేను కూడా అంతం వరకు ప్రేమిస్తున్నాను. ఒప్పుకుంటున్నారు. పోనీ బలహీనలు ఒప్పుకుంటున్నారు. దేవుని రాజ్యము అంతం వరకు ప్రేమిస్తారో ప్రేమించరా? ఎవరు చెప్తున్నారు ప్రేమించాలని? నాకు చెప్పినట్టు ఉంది. అంతవరకు నువ్వు ప్రేమించరా అన్నట్టుగా. అంతం వరకు ప్రేమిస్తాను. చెప్పండి, గట్టి చెప్పండి. ఇదే దేవుని రాజ్యం, రైట్. ఇంకొంచెం ముందుకు వస్తాను. ఇప్పుడు నేను ఈ 5 విషయాలు విన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బైబిల్లో అండి లూకాసు వార్తకు వద్దాం. ఇప్పుడు బైబిల్లో అండి లూకాసు వార్త 15వ అధ్యాయం. ఫస్ట్ నుంచి 7 వరకు చూడండి ఒకసారి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా. రైట్. యేసు ప్రభువు పాపులతో కూర్చున్నాడు, మనుషుల్ని ఇబ్బంది పెట్టే వారితో కూర్చుని వారితో తింటూ, వారితో తాగుతూ, వారితో మాట్లాడుతున్నాడు ప్రభు. అందరూ చూసి ఇలాంటి వాళ్ళతో ఏంట్రా బాబు యేసు ప్రభు పని, ఇలా ఎంత దుర్మార్గంలో తెలుసా, ఎంత నీచులో తెలుసా, ఇలాంటి వాళ్ళతో కూర్చుని ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు యేసు ప్రభు అని చెప్పి అందరూ సనుక్కుంటున్నట్టు. ఆ టైంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు ఉంటాయి, వాటిలో ఒకటి తప్పిపోతే అతను 99ని అడవిలో విడిచిపెట్టి రైట్ తప్పిపోయిన దాన్ని వెతకడానికి వెళ్ళడా అని అడిగారు.
సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన ఈ నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. రైట్, ఇక్కడ చెప్పాడు, సంతోషపడ్డాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె పోయింది, తప్పిపోయింది, వెళ్ళిపోయింది. మిగతా 99 ఏం చేశాడు? ఒక దగ్గర పెట్టేసి ఏదైతే తప్పిపోయిందో దాని దగ్గర పరిగెట్టుకుంటా వెళ్ళాడు. 99 ఉన్నాయి కదా, పోతపోయిందిలే అనుకోలే, ఆ ఒక్క దానికోసం పరుగులెత్తుకుంటా వెళ్ళాడు. ఈ విషయాల్ని, ఈ సందర్భాల్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100. ఎన్ని తప్పిపోయి? 1. ఎన్ని మిగిలాయి? 99. 99 ఎక్కువ, 1 ఎక్కువ? యేసు ప్రభుకేమో 1 ఎక్కువ. ఏంటది? 1 ఎక్కువ అయింది. ఇప్పుడు 99 కాదు కనపడుతుంది, 1. ఎవరైతే తప్పిపోయి వెళ్ళిపోయారో దాని మీదే ఆయన దృష్టి ఉంది, ఆయన ప్రేమ. ఈ విషయాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్ మూసాను. ఇప్పుడు నా వైపు చూడడానికి ప్రయత్నించండి, నా వైపు వినడానికి ప్రయత్నించండి. ఇదే సందర్భాల నుంచి నేను మాట్లాడతాను, ఆయనకున్న ఆలోచన గురించి మాట్లాడుతూ ఉంటాను. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఎన్ని తప్పిపోయి? 1. ఒకదానికోసం పరిగెట్టడం లేదు దేవుడు. నాతో పాటు ఈ మాట్లాడండి దేవుని రాజ్యం గురించి. నాకు అందరూ కావాలనండి. మనసు ఏం చెప్తుంది చెప్పండి? లోపల మనసు ఏం చెప్తుంది? యేసు ప్రభు ప్రేమంట అందరూ కావాలంట. ఉందా? యేసు ప్రభు ప్రేమ అందరూ కావాలంట ఆయనకి. 99 సరిపోలే, ఆ ఒక్క దానికోసం పరిగెట్టాడు. అందరూ కావాలా, కొందరు కావాలా? అందరూ కావాలా, కొందరు కావాలా? మనసేం చెప్తుంది? లోపల చెప్పుకోండి, పోనీ లోపల చెప్పండి. మీకు అందరూ కావాలా, కొందరే కావాలా? యేసు ప్రభు కంట అందరూ కావాలంట. మనకి ఆలోచించుకోండి. దీంట్లోనే ఇంకో భాగం చెప్తాను. యేసు ప్రభు ప్రేమ ఎలాంటంటే అందరినీ కలుపుకోవడానికి ఇష్టపడతాడు, అందరినీ కలపడానికి ఇష్టపడతాడు. ఆ ప్రేమ మనకి ఇంట్లో ఒక కార్యక్రమం అవుతున్న టైంలో ఆ ఫ్యామిలీలో ఆ స్త్రీ ఏం చేసిందంటే, కబురు పెట్టి అందరికీ చెప్పండి అని చెప్పారు. కబురు పెట్టండి, చెప్పండి అని. భోజనాలు పెట్టుకుంటున్నాము, మా ఇంట్లోనే భోజనం చేయండి, పలానా ప్రోగ్రాము అని చెప్పడానికి కానీ సిద్ధపడింది. ఫోన్ చేసే బాధ్యత ఆ స్త్రీకి ఇచ్చారు, ఇంట్లో ఉన్న ఆ స్త్రీకి ఇచ్చారు. ఈవిడ ఏం చేసిందంటే, మొదటి రోజు భర్త సైడ్ బంధువులందరినీ పిలిచింది. ఈవిడ సైడ్ బంధువులను పెళ్ళ, స్త్రీ సైడ్ బంధువులను పెళ్ళ, భర్త సైడ్ బంధువులందరినీ పిలుచుకుంటూ వచ్చింది. ఇంట్లో చూసి సడన్గా వీళ్ళెందుకు వచ్చారు ఈ టైంలో? వాళ్ళకి అర్థం అలా వచ్చారు, భోజనం చేశారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. తర్వాత రోజు అసలైన ప్రోగ్రాం కార్యక్రమం తర్వాత రోజు. ఆ రోజు ఈ అమ్మాయి తాలూకా కుటుంబ సభ్యులందరూ వచ్చారు. భర్త అడిగాడు, వాళ్ళు ముందు వచ్చారేంటి, వీళ్ళు వెళ్ళిపోయారేంటి, వీళ్ళు ఎప్పుడు వచ్చారేంటి, అక్కడ అర్థం అవట్లేదు, అసలు ఎప్పుడు డేట్ ఎప్పుడు పెట్టినా ఏంటని కన్ఫ్యూజన్లో ఉన్నాడు, అయోమయంగా ఉన్నాడు భర్త. నేనే అలా చేశాను అని చెప్పాను. ఎందుకంటే మా వాళ్ళు మీ వాళ్ళు కలవడం నాకు ఇష్టం లేదని చెప్పింది. మా వాళ్ళు మీ వాళ్ళు కలవడం నాకు నచ్చదు, అందుకే నేను అలా చేశానని చెప్పింది. ఇప్పుడు కొందరు ఉంటారు చూడండి, కొందరిని కలుపుకుంటారు, అందరినీ కలుపుకోలేరు. ఆ మనసు రాదు చూడండి, మనసు రాదు. ఆ వ్యక్తుల్ని మన దాంట్లో కలపాలంటే మనకు మనసు రాదు, ఎక్కడో ఇబ్బంది వస్తుంది. యేసు ప్రభుకి అందరూ కావాలి, అందరినీ కలుపుకోవడానికి ఇష్టపడతాడు. అందరినీ కలుపుకుంటా కొంత నేను యేసు ప్రభుకి వదులు కూడా ఇష్టం లేదు. చెప్పండి, యేసు ప్రభుకి వదులుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఆయనకి వదలడానికి ఇష్టం లేదు. మనకో అన్నతమ్ములు 2 ఉండారు. అన్నతమ్ములు, నాన్న చనిపోతే పెద్ద అన్నయ్యే మొత్తం అంతా చూసుకున్నాడు, ఇంటిని చూసుకోవడం బాధ్యత అంతా నాన్న చనిపోయిన తర్వాత పెద్ద అన్నయ్యే చూసుకోవడం ప్రారంభించాడు.
తల్లి కొన్నాళ్ళు చనిపోతుంది, జబ్బు పడింది. తల్లి కూడా, ఒరే బాబు తమ్ముడు నువ్వే చూసుకోవాలరా, మరి ఆడికి అమ్మ లేదు నాన్న లేనట్టే, నా పని అయిపోతుంది అని చెప్పాను. ఏం పర్లేదమ్మా, నా కొడుకులా చూసుకుంటానని చెప్పాడు భర్త. పెళ్ళి ఇద్దరికీ అవలే. పెళ్లి టైం వచ్చింది, అన్నయ్యకి పెళ్లి సంబంధంలో చూస్తున్నారు. ప్రతి సంబంధం ముందు చెప్పడం ఇది ఒకటే, ఇదిగో నా తమ్ముడు నాతోనే ఉంటాడు, ఆడికి అమ్మ లేదు నాన్న లేదు, నా తమ్ముడు నాతోనే ఉంటాడు. అలాగైతే పెళ్ళికి ఒప్పుకో, లేకపోతే మానే చేసుకోవద్దు. సంబంధాలు వచ్చిన సంబంధాలన్నిటికీ ఎదుగు చెప్పాడు. ఒక స్త్రీ వచ్చింది, ఒక కుటుంబం వచ్చింది, మీరు ఎలా చూసుకుంటారో నేను కూడా అలాగే చూసుకుంటాను మీ తమ్ముడిని, నా కొడుకులా నేను చూసుకుంటాను అని చెప్పగానే ఆ పెళ్లి సంబంధం ఓకే అయింది. పెళ్లి సంబంధం ఓకే అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. పుట్టినప్పటికీ 3వ సంవత్సరం పిల్లలు పుట్టింది. ఆ 2 సంవత్సరం చాలా చక్కగా చూసుకుంది, తమ్ముడిని ప్రేమగా చూసుకుంది, చాలా చాలా మంచిగా చూస్తుంది. ఎప్పుడైతే బిడ్డ పుట్టాడో చిన్న మార్పు తేడాయి, బిడ్డ పుట్టాడో చిన్న మార్పు తేడాయి. అతను వచ్చి, వదినా అన్నం పెట్టవా అంటే, అక్కడ ఉంటుంది పెట్టుకోయ్యా, చిన్నపిల్లడితో నేను చూసుకుంటున్నాను నీకు తెలియట్లే అన్నది. దగ్గరుండి మొదలుపెట్టిన ఆవిడే. పిల్లడు పుట్టుకొని మార్పు వచ్చింది లోపల. ఫోన్లో మాట్లాడుతున్న మాటలని రికార్డ్ చేసి వినిపించడం జరిగింది. వదిన వాళ్ళ ఇంట్లోతో మాట్లాడుతుంది. ఇంట్లో ఒకడున్నాడు మాకు, ఆడికి పెళ్లి చేసి తోలేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అంటుంది. పెళ్లి చేసి తోలేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ప్రారంభంలో అన్నమాట ఏంటి? నా కొడుకులా నేను చూసుకుంటాను ఇదన్నమాట. కాలం మారిన తర్వాత ఏమైంది? ఆ వ్యక్తిని వదులుకోవడానికి ఇష్టపడుతుంది. ఎవడైనా ఉన్నాడా వదులుకోవడానికి ఇష్టపడేవాళ్ళు? వదిలేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? వదిలేసిన వారు ఎవరు ఉన్నారా మీ దృష్టిలో? ఒక్కసారి రీలు వెనక్కి లోపల ఉంటారు చూడండి. ఒక కుటుంబాన్ని వదిలేసి ఉంటారు, ఒక మనిషిని వదిలేసి ఉంటారు, ఒక ప్రాణాన్ని మీరు వదిలేసి ఉంటారు చూడండి. మీ మనసులో ఆ స్థానాన్ని చూడండి. యేసు ప్రభు ప్రేమ అలాంటి ప్రేమ కాదు, అస్సలు వదలదు. ఆ ఒక్క దానికోసం పరిగెట్టుకుంటూ వెళ్ళాడండి యేసు ప్రభు. వదలడానికి ఇష్టం లేదు, అది దేవుని రాజ్యము. పక్కలు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరిని వదులుకోకూడదు, ఇది దేవుని రాజ్యము. వదిలేవా? వదిలిసి ఉంటే మీ మధ్యన ఉన్నది అపవాది రాజ్యం. దేవుని రాజ్యం ఏం చేస్తుంది? అందరినీ, ఎవరిని వదలదు. ఇది దేవుని రాజ్యం. రైట్. 2వ విషయం, 7వ విషయంకి వస్తున్నాను. ఆ గొర్రె తప్పిపోయింది. 99 మాట విన్నది. 99 గొర్రెలు మాట విన్నది, ఒక్క గొర్రె మాట వినలేదు. మీ మాట వినకపోతే ప్రేమించగలుగుతారా? మీ మాట వినకపోతే ప్రేమించగలుగుతారా? 99 గొర్రెలు మాట విన్నది, కానీ ఆ ఒక్క గొర్రె మాట వినలే. ఈయన ఎవరి కోసం పరిగెట్టాడు? ఇప్పుడు ఏం చేసింది? అది మాట వినని దానికోసం పరిగెట్టాడు. అది ఆయన ప్రేమ. మాట వినకపోతే ప్రేమించగలుగుతారా? మీ మాట వినకపోతే ప్రేమించగలుగుతారా? ఎన్నోడు ప్రేమిస్తా విన్నోన్నా? మనుషులు మామూలుగా ఎవరిని ప్రేమిస్తారు? మీరు చెప్పినట్టు చేస్తాడు అనుకుందాం, మీరు అడిగినట్టు తెచ్చాడు అనుకుందాం. ఏది చెప్పినా చక్కగా చేసేస్తున్నాడు, ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా ఉంటున్నాడు. ఎవరిని ఇష్టపడతాం? చేస్తున్నాడన్నా విన్నాడన్నా? మామూలుగా ఫ్యామిలీలోనే ఉంటారు, కుటుంబంలోనే ఉంటారు. తల్లిదండ్రులు ఒక మాట చెప్తారు, మాట చెప్పిన తర్వాత వెంటనే చేసేవాళ్ళు కొందరు ఉంటారు, లేట్గా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఎవరికి ఎవరు ఇష్టం ఉంటారు? మా పెద్దవాడు అంటే మాట వింటాడండి, మా చిన్నవాడే మరి బొత్తిగా. మా చిన్నవాడు మాట వింటాడు, కానీ మా చిన్న ఏముంది బాబోయ్ అసలా. ఇప్పుడు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉంది? పని మాట విని చేసేవారంటే మనకు బాగా ఇష్టం. యేసు ప్రభుకి ఎవరు ఇష్టం? ఇంతకీ ఎవరు ఇష్టం? యేసు ప్రభు ఎవరి కోసం పరిగెట్టాడు? ఇప్పుడు ఎవడైతే వెళ్ళలేదు దానికోసం పరిగెట్టాడు. అదే ఆయన ప్రేమ, అది ఆయన రాజ్యం. అంటే మీ మాట వినని వారు ఎవరు ఉంటారో వారిని ప్రేమించడమే దేవుని రాజ్యం మీ మధ్యన ఉన్నట్టు. ఇప్పుడు ఈ నా మాట వింటలేదు అనుకుందాం, ఈ నా మాట వింటలేదు. సంవత్సరం క్రితం చెప్పాను వీడికి,
సంవత్సరం క్రితము చెప్పాను, వచ్చిన కొత్తలో చెప్పాను, నేను రాకముందు మైకులు అన్ని సర్దియాలరా అన్నాను. సంవత్సరం బట్టి బాబు చెయ్యాలి, ఇంకే సంవత్సరంన్నర అయింది చెయ్యలే, వీడి మాట అంటలే. ఇప్పుడు నేనేం చేయాలండి? ఇంకెవరో ఎత్తుక్కోవాలి నేను. బైబిల్ ఏం చెప్తుంది? సంవత్సరంన్నర తర్వాత చెప్పాను, శనివారం సాయంత్రం 6 గంటలకు టక్కనికి లైట్ వేయాలి నువ్వు ఫస్ట్. చెప్పలేదు? ఎన్నిసార్లు వేసాడు అడగండి? సంవత్సరంన్నర క్రితం చెప్పాను అడిగి, మధ్య మధ్యలో నెల 2 నెలలు గ్యాప్ ఇస్తూ శనివారం సాయంత్రం ఒక చీకటి పడుతుండగా నువ్వు ఫస్ట్కి వచ్చి లైట్ అయ్యి. ఇప్పుడు ఒక్కసారి వేయలేదు, ఒక్క దాఖలాలు లేవు. రాకముందు లైట్ వేస్తున్న దాఖలాలు ఇప్పుడు లేవు. వీడి మాట ఉండవు. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఈ పక్కన పెట్టి వంశీగాన్ని పట్టుకోవాలి. ఇదేనా బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఎవడైతే మాట అంటలేదో ఒరే తేజ, దేవుని రాజ్యం మన మధ్యన ఉండాలిరా, నువ్వేం మాట అంటలేదు. నాకు ఎలా ఉంటుంది? ఆయన ఇష్టపడడం, ఆయన ప్రేమించడం, ఆయనకి చెప్పడం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఏముండాలంట? దేవుని రాజ్యము ఉండాలి. సచ్చినట్టు అని బతుకుమానుకోవాల్సిందే, ప్రాధాయపడాల్సిందే. మరి తప్పదు నాకు. ఆడన్నప్పుడు నేనేం చేస్తాను? ఇంకా ప్రసాదా బతకాల్సిందే కదా. అదే చెప్తుంది బైబిల్. ఆడి మాట ఎంట్లేదా నేను అర్థం పరిగెట్టాలి, ఖచ్చితంగా మళ్ళీ చెప్పాలి. ఇది దేవుని ప్రేమ. ఇప్పుడు మీ మాట వినకపోతే ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. అయినా ప్రేమించాలంట. ఇది దేవుని రాజ్యం. మీ మాటకి విలువ లేకపోతే, ఏమన్నాను? మీ మాటకి విలువ లేకపోతే, చెప్పిందంతా చెప్పేసిన తర్వాత చాలా చెప్పేవాడు అనుకోండి, చాలా చెప్పేవాడు అనుకోండి, ఏం చెప్తాము? నెక్స్ట్ టైము చెప్తాం, మానేస్తాం, ఖచ్చితంగా చెప్తాం. దేవుడు ఎప్పుడైనా మానేసాడు మనకి? ఏంటి విలువ ఇచ్చాం మాటకి? దేవుడు మనకు అంత విలువ ఇచ్చేసామా చెప్పాడు దేవుడు? లేదు, విలువ ఇవ్వలేదు. అయినా అని చెప్పడం మానలేదండి. మీ మాటకి విలువ ఇవ్వకపోతే ఆ మనిషికి చెప్పడం మానేస్తాం మనం. ఎందుకంటే ఏండో చేయడం మారడం. విలువ ఇవ్వకపోతే ఒకలా ప్రేమిస్తాం, విలువ ఇస్తే ఇంకోలా ప్రేమిస్తాం. మీ మాట దాటకుండా అమ్మగారు చెప్పాడు, అనే చెప్పాడు, అయ్యో చెప్పాడు అని మాట దాటకుండా వాడి పట్ల ఉండే ప్రేమ వేరు, మీ మాటకు అసలు విలువ ఇవ్వకపోతే ఇంకో ప్రేమ వేరు. ఇప్పుడు దేవుని రాజ్యం చెప్తుంది, మీ మాటకి విలువ ఇవ్వకపోయినా ఆడు ప్రేమించాల్సిందే. దేవుని రాజ్యము అది అని స్పష్టంగా చెప్తుంది. రైట్? 8వ విషయం చెప్తున్నాను. 8వది, అవసరం ఉంటే నేను ప్రేమిస్తారు. ఏమన్నాను? అవసరం ఉంటేనే ప్రేమిస్తారు, లేకపోతే నువ్వు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, మీ పక్కన చెప్పండి. అవసరం ఉంటేనే మిమ్మల్ని ప్రేమిస్తారు, లేకపోతే మిమ్మల్ని ప్రేమించరు. అయినా ప్రేమిస్తావా? ఏం చెప్పారు? చూద్దాం. అప్పుడు పరిస్థితిని బట్టి, మరి అప్పుడు నా మూడు బట్టి, నా ఆలోచన బట్టి, ఒక టీ తాగితే కొంచెం తల్ల తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొంచెం ఏం చెప్తాం మనం? అవసరం కోసమే ప్రేమిస్తూ ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితులు అండి ఇవి. అక్కడ మధ్యలో దేవుని రాజ్యం ఉండాలంట. ఇప్పుడు స్పష్టంగా కళ్ళు తేలేసి ఆలోచండి. దేవుణ్ణి అవసరం కోసమే కదా మనుషులు వాడేది. మనకు అవసరం వచ్చినప్పుడు అడిగే పద్ధతి, అవసరం లేనప్పుడు దేవునితో ప్రార్థన చేసే పద్ధతి వేరే కదా. అంటే అవసరం వచ్చినప్పుడు దేవునితో ఎలా అడుగుతాం? మనకు అవసరం ఉంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? గొప్ప దేవా, నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, నువ్వు నా విషయం చేయగలవు ప్రభావా, ఎన్ని సోపేసి పొగుడతామో దేవుణ్ణి, ఎన్ని పోడాలో పొగుడతాం ప్రేమ ఉన్నట్టు. అట్టే మామూలు టైంలో ప్రభు అన్నాడు, పొద్దులంతా కాపాడు, రాత్రంతా కాపాడు, మరి ఆమెనే అయిపోయింది కదా, అంతేనా? ఇప్పుడు అవసరం వచ్చింది, ఎలా మాట్లాడుతాం దేవుడితో? ఎలా అడుగుతాం? దేవా నువ్వే, బాబా నువ్వే, ఎంత దేవుడు ఏమనుకుంటాడు? పాపం చాలా ప్రేమించేస్తుంది అనుకుంటాడా? ఏంటో తెలుసు, అంటే ఎలా ప్రేమిస్తున్నావో తెలుసు దేవుడికి, అయినా ప్రేమిస్తున్నాడు. అవకాశవాదిగా ఉంటున్నా దేవుడు ప్రేమ ఆగట్లేదండి, ప్రేమ ఆగట్లే. అవకాశం ఉన్నప్పుడు ప్రేమించడం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వారికి నేనేమైనా అవసరం వచ్చాను అనుకోండి, ఫోన్ వస్తుంది. వాళ్ళు ఫోన్ వచ్చిందా వాళ్ళకి ఏదో అవసరం అని అర్థం. సాధారణంగా రాదు,
ఎలా ఉన్నావు, సచ్చావా, బతికేవా, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ముక్కు పగిలిందా, ఏముండవు. వాళ్ళ ఫోన్ వచ్చిందా, ఎలా ఉన్నావు బాబు, బాగున్నావా అంటే అదే అని మొదలెడతారు. అంటే వాళ్ళకి ఏదో కావాలి. వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు వారికి ఏదో కావాలన్నప్పుడే ఫోన్ చేస్తారు. మనం చేసిన ఎత్తరాలు. అలాంటి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ముందుగా తెలిసిపోద్ది మనకి, ఈ టైంలో ఈడు చేస్తున్నాడు ఏంటి, వీడికి ఏదో అవసరం వచ్చినట్టు ఉంది, వీడికి ఏదో కావాలేమో, ఏదో అవసరం పడిందేమో, ఎత్తనా వద్దా ఒకసారి ఆకేద్దాం, రెండోసారి చేస్తే చూద్దాంలే. రెండోసారి ఆడు 30 సార్లైనా ఆగడు, 2 సార్లు 30 సార్లైనా ఆగడు. మీకు తెలుసు ఆడ అవసరానికి ఫోన్ చేశాడని, ఆడికి తెలుసు అవసరం కాబట్టి మీకు ఫోన్ చేయాలని. కానీ మన మనసు ఏం చెప్తుందో తెలుసా, ఎత్తబుద్ధి ఏదో ఫోను, లిఫ్ట్ చేయబుద్ధి ఏదో, వీడికి అవసరం ఉంటేనే నేను గుర్తుకొస్తాను, లేకపోతే గుర్తురాను, ఉన్నానో పోయినా కూడా అసలు చూడ్డు అని మన మనసు చెప్పొద్ది. అప్పుడు మన ఇద్దరి మధ్యన ఉండాల్సింది దేవుని రాజ్యము, అది ఆయన నీతి అయి ఉన్నది. దేవుడు చూసే పద్ధతి కూడా అదే అండి. మీరు ఎప్పుడెప్పుడు దేవుడిని అడిగారో చూడరు, ఏ సందర్భంలో దేవుడిని అడిగారో చూడరు, అవకాశవాదిగా అడిగారో కూడా దేవుడు చూడరు. మీకు అవసరం ఉంది, నేను చేస్తాను అంతే, అది ప్రేమ అంతే. చేయగలుగుతామా? మీకు అవసరం వాళ్ళకి అవసరం ఉంటేనే మీకు చేస్తాడు, వాళ్ళతో మాట్లాడగలుగుతామా? అవసరం ఉంటేనే ప్రేమ చూపిస్తాడు, మాట్లాడగలుగుతామా? అడగండి, ఒక పక్కన అడగండి. మాటలు రావట్లేదే, కష్టం. ఇంకొక బ్యాచ్ ఉంటుంది చూడండి. ఇంకొక బ్యాచ్ ఏంటంటే ఇస్తే మంచోడు, ఇవ్వకపోతే చెడ్డోడు. ఈ బ్యాచ్ ఉంటుంది. ఇస్తే మంచోడు, చాలా మంచోడు ఆ వ్యక్తి, ఇవ్వకపోయాడా ఆడంత దుర్మార్గుడు ఇంకోలేడు. మనిషికి ఉన్న ఒక గుణం ఏంటంటే, ఒక లక్షణం ఏంటంటే, ఒక భయంకరమైన గుణం, మీరు 99 సహాయాలు చేసినా, 99 సార్లు మీరు సహాయం చేసినా, 100సారి మీరు సహాయం చేయకపోతే నాకు అవ్వలేదు అంటే 99 చేసిన సహాయం మర్చిపోయి ఆ ఒక్క చెయ్యిని పట్టుకుంటాడు మనిషి. మనిషికున్న గుణము 99 సార్లు మీరు మొహమాట లేకుండా ప్రేమపూర్వకం సహాయం చేయండి, చక్కగా తీసుకుంటాడు. 100సారి నాకు అవ్వలేదు అని చెప్పి సహాయం నిరాకరించారా, ఆ ఒక్కటి పట్టుకుని 99 కొట్టేస్తాడు. ఒక్కటి పట్టుకుని 99 చేసినవన్నీ మర్చిపోతాడు. ఇప్పుడు అలాంటి మనుషులే ఉంటే మీ సహాయం విషయంలో అలాంటి వారే ఉంటే, మీ సహాయం పొందుకుని మీ సహాయం చేయలేదు అనే మాట అనేవారు ఉంటే వారిని ప్రేమిస్తారా, ఆపేస్తారా? మీరు ఇచ్చినప్పుడు చాలా మంచోళ్ళు దేవుడు, మీరు ఇవ్వకపోతే మంచోళ్ళు కాదు, అది చాలా చెడ్డోళ్ళు. ఇచ్చింది ఎందుకు గుర్తుపెట్టుకోవడం, చేసిన సహాయం ఎందుకు మర్చిపోతాం? ఇప్పుడు అలాంటి వ్యక్తులే వచ్చారు ముందు నాయకుడు. మళ్ళీ మీ సహాయం పొందుకుని మీరు చెయ్యలేదు అని చెప్పేవారే మీ ఎదురుగుండా ఉంటే వారిని యేసు ప్రభు ప్రేమించినట్టే ప్రేమించగలుగుతారా? అప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉండేది దేవుని రాజ్యమా, అపవాద రాజ్యమా? దేవుని రాజ్యం ఏం చెప్తుంది, ఆడు 99 సహాయం చేసినా, 1సారి చేయలేదని చెప్పినా మరలా ఏం చేయాలంట? ప్రేమించాల్సిందే. నా దగ్గర ఆ ఫోన్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తువు కావాలని. ఒక ఆయన ఫోన్ చేసి బాబు అది మార్బల్ కటింగ్ మిషన్ ఇది ఉంది కదా, కావాలి వస్తాను అన్నాడు. కటింగ్ చేసే ఈ గ్రానైట్లు టైల్స్ కట్ చేసే మిషన్ నా దగ్గర ఉంది, అది కావాలి వస్తానన్నాడు. సరే అని చెప్పి మీరు రావడానికి నేనే వస్తానన్నాను. నేను ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. ఆయన అక్కడ కూర్చొని ఫోన్లో యూట్యూబ్ వీడియో చూసుకుంటున్నాడు. నేను వచ్చే టైంకి ఇది తెచ్చాను, అక్కడ పెట్టే అన్నాడు. అక్కడ పెట్టే అని ఫోన్ చూసుకుంటున్నాడు. అసలు ముఖం వైపు చూడలే, అక్కడ పెట్టే అన్నాడు. నేను కామ్గా పెట్టేసి వెళ్ళే ముందు వెళ్తున్నానండి అన్నాడు. వెళ్తున్నాను అంటే పెట్టేసాను కదా, వెళ్తున్నాను అన్నాడు. వెళ్ళిపోయాను. నెల అయినా ఇవ్వలే. అడగనా వద్దా లోపల అడిగేద్దాం లేదు బాబా, మిషన్ రేట్ ఎక్కువ, ఒక మాట అడుగుదాం, నెమ్మదిగా చూద్దాం, ఫీల్ అవ్వకుండా హర్ట్ అవ్వకుండా. అదే అప్పుడు ఇచ్చాను కదా కటింగ్ మిషను, పని అయిపోయిందా అన్నాను. అది ఎప్పుడు అయిపోయిందే, తెచ్చిన రోజున 1 గంటలో అయిపోయిందే, మా ఇంట్లోనే ఉందన్నాడు. నెల రోజులు ఇవ్వలే. పని ఎప్పుడు ఏం చేయాలి కదా, ఇవ్వాలి. నెల రోజులు ఇంట్లో చూసుకున్నాడు.
నెలలో ఇంట్లో చూసుకుని అది ఎప్పుడు అయిపోయింది, మా ఇంట్లోనే ఉందన్నాడు. వచ్చి పట్టుకెళ్ళిపో అన్నాడు. ఫస్ట్ అన్నాడు కావాలన్నప్పుడు నేను వస్తాను తీసుకెళ్తాను అన్నాడు. నేనేం చేశాను, ఎక్స్ట్రా భక్తి ఎక్స్ట్రా ప్రేమ చూపించేద్దామని ఇచ్చాను. 4 రోజులు వచ్చినాడు, ఇవ్వలే. ఇప్పుడు ఏమంటున్నాడు, పట్టిపో అని సింపుల్గా అన్నాడు. నిర్మాపమాటంగా వెళ్ళి తెచ్చేస్తున్నాను. ఒక వారం రోజులు 15 రోజులు అవుతుంది. మరలా ఫోను అంటే ఏంటి అర్థం, బాబు ఆ డ్రిల్లింగ్ మిషన్ గోడ కన్నం పెట్టేది ఎవరు ఉన్నట్టు ఉంది కదా అన్నాడు. పాడైపోయిందండి నా సమాధానం. అది పాడైపోయిందండి, లోపల కాయిల్ అంతా కాలిపోయింది, పాడైపోయింది. అవునా, పనిచేయదు అసలు? అసలు పనిచేయదు. కొంచెం అంటే చిన్న ఒక 2 కన్నాలు పెట్టాలి, కట్టిన తోట పెట్టాలి, కొంచెం అవుదండి. అసలు అవదండి అన్నాను. సర్లే అయితే చూస్తానులే అన్నాను. చూడండి అని పెట్టేశారు. పని చేస్తుంది. నా మనసు ఏం చెప్పినప్పుడు, నా ఆలోచన ఏం చెప్పింది, నా మాట ఏం చెప్పింది, కారణం ఏంటి, ఆడ చేసిన పనికి నాకు నచ్చక సహాయం చేస్తే ఆడ అమర్యాదగా ఉన్నాడు కాబట్టి రెండోసారి సహాయం అడిగినప్పుడు నా మనసు రాలే. ఆ రోజు గుర్తుకొస్తుంది, ఇదేనా దేవుని రాజ్యం అంటే అన్న లోపల ప్రశ్న. ఒక 5-10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేసి పని చేస్తుందిలేండి నేనే తెస్తానని చెప్పి ఇచ్చాను. కష్టం మీద, చాలా కష్టం మీద ఇచ్చాను. మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు మనుషులు మీ అవసరానికి మాత్రమే వారు వాడుకుంటా ఉంటే వారితో ఎలా ఉంటావు? నా బాధ ఇది. మీ పక్కన అడగండి, చెప్పండి. మనుషులు వారి అవసరానికి వాడుకుంటా ఉంటే ఎలా ప్రేమిస్తావు? యేసు ప్రభు ప్రేమించినట్టేనా? అపవాది చెప్పినట్ట? ఎవరి రాజ్యం మధ్యలో ఉంది? మాటలు ఆటలేదే. ఎవరి రాజ్యం మధ్యలో ఉంది? దేవునిదా అపవాదా? మీకు తెలుసు ఆ విషయం. దేవుడు ఏది ఇష్టపడ్డాడు? వాళ్ళు ఎలాగున్నా ప్రేమించాల్సింది. అది దేవుని రాజ్యము. అది ఎవరి దగ్గర ఉండాలి? మన మధ్యన ఉండాలి. అది దేవుడు ఆశపడిన విషయము. బైబిల్ చెప్పిన పద్ధతి అది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనం